వచ్చింది. నేను కూడా చాలా ప్లెజెంట్ గా సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా చేస్తున్నప్పుడు ఎంత లాస్ట్ విజన్ ఎట్లుంటుందో. ప్రొడక్షన్ డిజైన్ వైజ్, డైరెక్షన్ వైజ్, హోల్ స్టోరీ ఫ్లో అయ్యేది చాలా గ్రాండ్ గా అనిపించింది. ఒక చిన్న సినిమా ఇంత మంచిగా ప్రొడక్షన్ డిజైన్ తో ఇంత గ్రాండ్ గా ప్రజెంట్ చేయడం చాలా రేర్ గా జరుగుతుంటది. ఇట్లాంటి సినిమాలు అందరు చూసి ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా వస్తాయి. ఫ్రెష్ కంటెంట్, చాలా ఫ్రెష్ కాంటెంట్ ఇది. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మురళి గారు ఎవ్రీథింగ్ హీ వాంటెడ్. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు నాకు ఏది కావాలన్నా ఇచ్చారు అని. సో దట్స్ అ గ్రేట్ థింగ్. సో ప్లీజ్ అందరు చూడండి, ఎంకరేజ్ చేయండి, అందరికి చెప్పండి. జనాలు ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో మీరే మీడియా వాళ్ళు పుష్ చేసి దీన్ని అందరికీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీరియస్గా ఒక మాట. ఏదో సీరియస్. సో ఇప్పుడు ఇందులో శవాల్ని మార్చి పెడతారు కదా, అలానే జీవితంలో ఏదైనా ఒకటి మార్చి ఇంకొకటి పెట్టాలి అంటే లైఫ్లో ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారు మీరు? ఏది మార్చి ఏది లైఫ్లో? ఏదో చాలా డార్క్ థాట్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అసలే వీళ్ళందరికీ తెలిసి న్యూస్ లో నేను స్ట్రైట్ గా తప్ప సీరియస్ అన్నారు ఫస్ట్. ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారంటే అలా బేస్ వచ్చింది తప్ప కోల్డ్ వల్ల. లైఫ్ లో ఏదైనా మార్చాలి, ఇది తీసి ప్లేస్ చేయాలి అంటే ఏది? మీ లైఫ్ లోనే. జీవన్ గారి లైఫ్ గురించి మీరేం చెప్తారు? కష్టం. ఆ లైఫ్ లో కొంచెం టైం తీసుకొని చెప్తా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఐ విల్ టేక్ సమ్ టైం. నేను ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడిగాను, సింపుల్ గానే కదా అడిగాను నేను. అదే మాకు ఇప్పుడు శరత్ గారిని అడిగితే ఇమీడియట్ గా చెప్పేసేవారు, ఆయన మాలలో ఉన్నారు. సో ఆయనకి నేను అడిగిన క్వశ్చన్ తెలియదు. ఆయన ఎప్పుడు ఫోటో ఓకే, ముందుకి ఇంకో ఇద్దరు రమ్మంటే ఫోటో తీసుకుని నా పని అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఆయన సీరియస్ గా కనిపిస్తారు కానీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. సో థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్ గారు. అండ్ నా ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? రాజ్ కుమార్ కసిరెడ్డి గారు మాట్లాడతారు. మిమ్మల్ని కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతాను, మీరు స్పీచ్ లోపలే ప్రిపేర్ అవ్వండి అది ఏంటి అని. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి సినిమా మీరందరూ చూశారు, అందరికీ నచ్చింది, మంచి మంచి రివ్యూస్ కూడా వేస్తున్నారు. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. బట్ సార్, గుడ్ థింగ్స్ టేక్ టైం, డోంట్ వరీ. రీచ్ వెళ్తుంది ఖచ్చితంగా. ఆడియన్స్ తీసుకెళ్తారు, మీడియా వాళ్ళు తీసుకెళ్తారు, మేము కూడా తీసుకెళ్తాం. అంతా మంచిగా జరుగుతుందని మీరేం టెన్షన్ పడొద్దు. మనం రేపటి నుంచి అంటే ఈ సినిమా ఎస్పెషల్లీ నాకు చాలామంది ఫోన్ చేసి జీవన్ గారి గురించి చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం అన్నా, అంటే మీరు చాలా చేశారు. నేను డే వన్ చెప్పా ఆయనకి, అన్న నీకు తెలియట్లేదన్నా, నీ క్యారెక్టరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాను కదా. అని మళ్ళీ అబద్ధం అనుకుంటారు. సో ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి నాకు ఫోన్ చేసి చాలామంది చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళండి. 2.5-20 minutes నాన్ స్టాప్గా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి తీసి ఇంకొకటి రీప్లేస్ చేయాలి అంటే ఏ ప్లేస్లో ఏంటి, ఏ అంటే నాకు సిచ్యువేషన్? అర్థం కాలేదండి. అంత క్లియర్గా అడిగాను. అడిగితే ఏమో వేరే థాట్స్ అంటారు. ఇంకా దాన్ని మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే లైఫ్లోంచి ఒక సిచ్యువేషన్ని తీసి ఇంకొక సిచ్యువేషన్నో, ఒక థింగ్ని తీసి ఇంకొక థింగ్నో, లేకపోతే ఒక సినిమాని తీసి ఇంకో సినిమాను రీప్లేస్ చేయాలంటే, ఒక పర్సన్ ని తీసి ఇంకో పర్సన్ రీప్లేస్ చేయాలంటే ఎలా? లేదండి, లైఫ్ ఒక సిచ్యువేషన్ సార్ కదండి, నేను మేడం. చెడు తీసేసి మంచి మాట్లాడుకుంటే బెస్ట్. నేను అదే చెప్దాం అనుకుని లోపు నువ్వు మైక్ లాగేసుకున్నావు. బట్ ఓకే, మళ్ళీ అడిగిన చెప్తా పర్లే. అంతే అండి, సేమ్. ఈ క్వశ్చన్ ఏంటి? సేమ్ క్వశ్చన్. మీరు ఆన్సర్ ఎలా తెలుసు? క్వశ్చన్ ఏంటంటే నాకు గుర్తులేదు. ఈ క్వశ్చన్ తీసేసి వేరే ఏదైనా మంచి క్వశ్చన్ పెట్టాలని కోరుకుంటున్నాను. దానికి నాకు టైం కావాలి. సో చెప్పండి. మాదే ఉందండి మీ లైఫ్లో అంటే మళ్ళీ అడిగిన చెప్తా. వద్దండి, ప్రశ్నలు సమాధానాలు ఇప్పటితో సమాప్తం. పర్లేదు చెప్పండి, చెప్తా. మీ